ఆ ప్రాజెక్ట్ అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ సినిమా మాత్రం అద్దరిపోవాలి, బాక్స్ ఆఫీస్ షేక్ కావాలి. ఇదే ప్లాన్ లో ఉన్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. డ్రాగన్ సినిమాతో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడట తారక్. అయితే డ్రాగన్ పార్ట్ 1తో పాటు పార్ట్ 2 కూడా వరుసపెట్టి కంప్లీట్ చేయబోతున్నాడట. మరి దేవరా 2 పరిస్థితి ఏంటి? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ మూవీపై అంతకంతకు హైప్ పెరుగుతోంది. మాఫియా, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. డ్రాగన్ పార్ట్ 1 షూట్ స్పీడ్ గా జరుగుతోంది. అప్పుడే డ్రాగన్ పార్ట్ 2 పై కూడా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. డ్రాగన్ పార్ట్ 1 అయిపోగానే పార్ట్ 2 కూడా స్టార్ట్ చేయబోతున్నాడట తారక్. ఇలా అయితే ఎన్టీఆర్ మరో సినిమా దేవరా 2 పరిస్థితి ఏంటన్న చర్చ స్టార్ట్ అయింది. దేవరా పార్ట్ 1 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దేవరా 2 కోసం ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ కూడా దేవరా 2 మూవీని ట్రాక్ ఎక్కించేందుకు రెడీగా ఉన్నాడట. కానీ డ్రాగన్ 1, డ్రాగన్ 2 వెంటనే చేయబోతున్నారన్న టాక్ ఆసక్తి రేపుతోంది. మరి దేవరా 2 ప్రాజెక్టును ఎప్పుడు చేయబోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. డ్రాగన్ 2, దేవరా 2 రెండు సినిమాలు ఒకేసారి చేస్తారా, లేక కొరటాల శివ మరో ప్రాజెక్టు చేస్తాడా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2లో ఎన్టీఆర్ లుక్ వేరువేరుగా ఉంటాయంటున్నారు. దేవరా 2లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉన్నారు. వీళ్ల డేట్స్ కుదరాలి అంటే టైం పడుతుంది. అయితే ఎన్టీఆర్ కు వార్ 2 పెద్ద షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ చాలా కేర్ తీసుకుంటున్నాడు అని టాక్.